Srikat, Assalamu alaikum. Welcome you all to most beautiful, most ultimate, world's costliest show. నా షో నా ఇష్టం. అందరూ మొండి కట్టాలనుకుంటుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొండి అంటే ఏంటంటే రా మీరు ఎప్పుడైనా కాలేజీకి వెళ్దాము అంటే నేను వెళ్ళను అని ఫిక్స్ అయిన వాళ్ళు ఎంతమంది చేతులు లేపండి. అబ్బో మీరు జీవితంలోనే మీరు ఎప్పుడు కాలేజీ డుమ్మా కొట్టలేదా? మా చేతులు లేపచ్చుగా మాయరోగా. మీరు కాలేజీకి వెళ్ళను అని ఫిక్స్ అయితే మీరు మొండిరా. అలాంటి వాళ్ళని కూడా కాలేజీలో దింపి మరీ వస్తారు చూడు మీ పేరెంట్స్, వాళ్ళు జగమొండి. మొండికి జగమొండికి డిఫరెన్స్ ఎలా ఉంటాయి తెలుసా? అమ్మాయిని ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకునేంత వరకు వదలడు ఎట్టి పరిస్థితుల్లో, వాడు మొండి మనలాగా. కానీ పెళ్ళైన అమ్మాయిని కూడా వదలదు చూడు, వాడు జగమొండి. ఎగ్జామ్ హాల్స్ లో సిప్స్ పెట్టేవాడు మొండి. కానీ నాలాంటి వాడు ఎలా ఉంటాడు తెలుసా? ఆన్సర్ షీట్ లో డబ్బులు పెట్టి ఇచ్చేస్తాడు. వాడు జగమొండి అనమాట. మందేసి రోడ్డు మీద బండి నడిపేవాడు మొండిరా. కానీ ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళ మీద నడుపుతాడు చూడు, వాడు జగమొండి నీలాగా. ఏ నడపాలే, వాళ్ళే వచ్చి పడ్డారు. హిమాలయాల్లో దుప్పటి కావాలి కోరుకుంటాడు చూడు, వాడు మొండి. తప్పులే పాపం, చలి కదా. ఆ దుప్పట్లో కూడా తోడుని కోరుకున్నాడు అనుకో. సన్నబడ్డానికి రైలు పక్కన పరిగెత్తాడు చూసా, వాడు మొండిరా. కానీ ట్రైన్ ముందు పరిగెడతాడు చూడు, వాడు జగమొండి. భార్యతోటి కాళ్ళు పట్టించుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు అనుకో, వాడు మొండి. తప్పులేదు, కోరికలు అప్పుడప్పుడు అవి జరగవు. కానీ నిజంగా పట్టించుకున్నాడు అనుకో, వాడు జగమొండి. నేనే అన్నా ఏం పేరే? బద్దం. ఎవ్రీ సండే నైట్ 4 నానబెట్టుకుని మండే మార్నింగ్ తిని. గింజలా? బద్దం గింజలు రా. అమ్మాయిలు అయితే మీరు సండేలు కూడా తినక్కలే నాన్న, ఎందుకంటే మండే నుంచి సాటర్డే వరకు మా ప్రాణాలు తింటారు కదా. వాళ్ళంటే పాపం అభాగ్యులు, అనాథలు. పెళ్ళాం సీరియల్ చూస్తుంటే ఛానల్ మార్చేవాడు మొండి, కానీ పెళ్ళాన్నే మార్చేవాడు. నా జీవితంలో అటు మొండిగా కాకుండా ఇటు జగమొండిగా కాకుండా మధ్యలో ఒకడు ఉంటాడు, కొండి. వాణ్ణి చప్పట్లు కొట్టి పిలుద్దాం. ఖాళీగా ఉంటున్నా సార్. మొండి జగమొండి అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ నేను ఒకటి చెప్తా. చంటి పక్కన షో చేసేవాడు మొండి, చంటిని పక్కకు పెట్టి షో చేసేవాడు జగమొండి. కూరగాయలు కోయడం మొండి, పీకలు తెగ్గోయడం జగమొండి. మీరు ఏ బ్యాచ్ కి చెందిన వాళ్ళండి? పీకలు తెక్కొస్తాం. పీక్ ఒకటేనా సార్? మా అక్కని గనక పంపించకపోతే అదే జరుగుతుంది. మీ సొంత అక్క, ఈ చేతులతో పెంచిన అక్క. కాదురా, ఎక్కడైనా అక్క తమ్ముని పెంచుతుంది, తమ్ముడు అక్కను పెంచాడంట ఈ చేతులతో. నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చలేదు, అన్నం అడిగితే పరమానందం పెట్టా. పరమానందం అది పర్వానందం కాదురా, పర్వాన్నం అంతే. పరమాన్నం అది పెట్టా. నీకేం తెలుసు బాబా మా అక్క గురించి? అవును, నాకేం తెలియదు. అక్క, నా అక్క ఎక్కడ పెట్టా చెప్పు. కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీదైతే కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాదే. సైలెన్స్ కి వైలెన్స్ కి ఒక మధ్యలో ఒక బుల్లెట్ ఉంటది. బుల్లెట్ కాదు, మిసైల్. తర్వాత అంతవరకు
అది కాదు బామ్మర్ది, నేను ఎప్పుడు భయపడాలో చెప్పాలి కదా నాకు ముందు. ఏది మిసైల్ కా? సరే అయితే నీకోసం భయపడతా. ఎలా ఉంటది? ఈ మాత్రం భయం నీకుంటే చాలు. ఓకే ఎనీవేస్ ఇప్పుడు మనం అయిపోయిందా? ఇది మొండి జగమండి అయిపోయింది. వాళ్ళ తిందామా? అడుగుదామా? అడుగైతే అరే మొండి జగమండి చెప్పండి ఏంట్రా? ఏంట్రా సందులో అమ్మాయిలకు సైట్ కొడుతున్నారా నువ్వు? అక్కని తీసుకెళ్లే ముందు ఒక తోడుని తీసుకెళ్లాలని నా బాధ్యత. ఓకే ఎనీవేస్ వాణి మీరు తర్వాత ప్రేమించవచ్చు. మీకు తెలిసిన మొండి జగమండి టాపిక్ ఏదైనా ఉంటే చెప్పండి. మోసం చేసే అమ్మాయిని ప్రేమించేవాడు మొండి. అయ్యా అలాంటి అమ్మాయిని కూడా మోసం చేసేవాడు జగమండి. అయ్యయ్య సూపర్ క్యాచ్. తెల్లగా ఏ అమ్మాయి దొరికితే చాలు యథావేశాలు ఏమాక. సరిగ్గా నా ప్యాంట్ నీకేజీ అంటే చచ్చిపోతావు. గట్టిగా మాట్లాడమనుకో ఏడుస్తా. వద్దు రే నీకు తెలియదురా, వాడు ఏడిస్తే బట్టలు ఇప్పేస్తాడు. నీకోసం ఒప్పుకుంటుంది. ఎడారిలో వాటర్ కోసం చూసేవాడు మొండి, అదే వైన్స్ కోసం వెతికేవాడు జగమొండి. ఎడారిలో వైన్స్ కోసం? నిన్ను చూసి ఆ అమ్మాయి సిగ్గుతో తలదించుకుంటాను. అంటే నాన్న ఆ అమ్మాయి లేచి నిన్ను చూస్తున్నా కూడా నువ్వు తనని చూస్తూ ఇంకా చాక్లెట్ తింటున్నావు అని సిగ్గుతో తలదించుకుంటాను. ఆ అమ్మాయి కమెంట్ చెప్పడానికి లేచింది, నువ్వు చెప్పున్నాను. సూదిలో దారం పెట్టాలనుకునేవాడు మొండి, అదే సూదిలో తాడు పెట్టాలనుకునేవాడు జగమొండి. అవును కరెక్టే, వీళ్ళంటోడే అంట. సూది కూడా ఇంతే ఉంటుంది. వంట రాని వాడితో వంట చేయించడం మొండి, అవును చేయించిన వాడినే ఆ వంట తినమడం జగమండి. సముద్రంలో ఎదురీదడం మొండి, సంసారంలో ఎదురీదడం జగమొండి అన్న. మనం వెంటబడే పిల్ల వద్దొద్దన్న వెంటబడేవాడు మొండి, అదే పిల్ల దొరకలేట్లే తల్లితో అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాడు జగముంది. చెరువులో చేపలు పట్టాలనుకున్నాడు మొండి అన్న, ఊబిలో చేపలు పట్టాలనుకున్నాడు జగమొండి. మీరందరూ గర్వించండి రా, ఇలాంటి ఒక స్టూడెంట్ మీతో ఉన్నాడు. ముగ్గేసే అమ్మాయిని పడేయాలనుకున్నాడు మొండి అన్న, ముగ్గేసే ప్రతి అమ్మాయిని పడేయాలనుకుంటాడు సార్ వాడు జగమొండి అన్న, నాలాంటోడు. నువ్వు ఎంతమంది ముగ్గేసే అమ్మాయిని పడేసావు? కౌంట్ లెక్క పెట్టుకోలేదా ఇంతవరకు, షో అయిపోయాక చెప్తానా. నీకంటే జగమండి దగ్గర రిలేషన్, తమ్ముడు అవుతాడు, తమ్ముడు. అవునా? లేదురా, నువ్వు ఎర్ర టీషర్ట్ వేసినప్పుడే నాకు అర్థమైంది వీడి ఫ్రెండ్ అని. అమ్మాయి ప్రేమ కోసం బిల్డింగ్ మీద దూకేవాడు మొండన్న, ప్రేమిస్తావా లేదా అని బిల్డింగ్ పై నుంచి అమ్మాయిని తోసేస్తాడు చూడు, వాడు చంటి నీకు కామెంట్ చెప్పాలనుకునేవాడు మొండడు చంటి, అదే నీకు పని చేయాలనుకున్నాడు జగమొండడు చంటి. రన్నింగ్ ట్రైన్ ఎక్కాలనుకున్నాడు మొండన్న, అదే రన్నింగ్ ఫ్లైట్ ఎక్కాలనుకున్నాడు జగమ్మొండి. మొండి జగమొండి అనే కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట. ఎవరు పాడడానికి వస్తాడు ఇక్కడికి? హక్క. ఓకే, ఇప్పుడు పాట
రాయిని ఆడది చేసిన రాముడివా గంగని తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను ఇంతవరకు పాడు. రాయిని ఆడది చేసిన రాముడు పెట్టవా రాయిని రాముడు చేసిన రాయిని రాముడు చేశారా? పాట ఏంటంటే రాయిని ఆడది చేసిన రాముడివా గంగని తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను. అది రెడీ స్టార్ట్. రాయిని రాముడు రాయిని రాముడు ఎలా చేస్తాడమ్మా? రాయిని ఆడదిగా మార్చిన రాముడు. రెడీ రాయిని రాముడు స్టార్టింగ్ నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ క్లారిటీగా పాడు. రాయిని ఆడది చేసిన రాముడివా ఇంకెవరు పాడతారా పాట? అక్కా తమ్ముళ్ళు తగ్గిపోతే చిన్న పిల్లలు పోన్ 3 గోళీలు 3 పూటలు తగ్గిపోతుంది. పాడాను. రెడీ స్టార్ట్. ముందు సాంగ్ సేమ్ సాంగ్. రెడీ. రాయిని ఆడది చేసిన రాముడి ఏంటి నువ్వు రోడ్డు మాపేస్తావు ఎందుకు? ఓకే వన్ మోర్. రాయిని ఆడది చేసిన రాముడివా. ఏం చేస్తున్నావు? రాయిని ఆడది చేసిన రాముడివా. టింగ్ టింగ్ ఉందిగా చెప్పా? ఏడం మధ్యలోనా? ఏముంది మధ్యలో ఉందా? పాడుకో. ఇప్పుడు చూడు పాట ఎలా ఉందంటే రాయిని ఆడది చేసిన రాముడివా టింగ్ టింగ్ గంగని తలపై మోసే శివుడివా టింగ్ టింగ్ ఏమనుకోను నిన్నేమనుకోను. రాయిని ఆడది చేసిన రాముడివా టింగ్ టింగ్ గంగని తల అది లేదు. చాలా సిన్సియర్ గా నీట్ గా పాడు. రాయిని ఆడది చేసిన రాముడివా టింగ్ టింగ్ గంగని మధ్యలో నీదేనా? నీ ఇష్టమా? బయటికి వాడాలి. టింగ్ టింగ్ కూడా బయటికి వాడాలి. రెడీ టేక్. రాయిని ఆడది చేసిన రాముడివా టింగ్ టింగ్ గంగను తలపై మోసే శివుడివా టింగ్ టింగ్ ఏమనుకోను నిన్నెవరనుకోను. ఎక్కడైనా పాటని చేంజ్ చేయొచ్చు, తప్పులేదు. పాడుతూ పాడుతూ మధ్యలో ఒక పదాన్ని చేంజ్ చేసేసింది, ట్యూన్ కూడా చేంజ్ చేసేసింది. ఏమనుకోను నిన్నెవరనుకోను అంట. ఏడ్చేటట్టుంది. ఒక చాక్లెట్ ఇచ్చి పంపి. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా క్వశ్చన్స్.
ఫస్ట్ క్వశ్చన్, ఓరిది నేషాలు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? పావు కేజీ కండలేదు కానీ క్యాట్ వాక్ చేసేది ఓరి దీనేశాలు అనిపిస్తుంది. గుళ్ళో గంట అందనట్టు ఎవడైనా వచ్చి ఎత్తుకుంటాడేమో అని చూసేదాన్ని చూస్తే ఓరి తినేసాలో అనిపిస్తుంది. లూనా బండి సైజ్ అంత లేని అమ్మాయి బుల్లెట్ బండి ఎక్కి నడిపేయాలనుకుంటే ఓరి తినేసాలో అని అనిపిస్తుంది. తో కూడా మిస్ కాల్ ఇచ్చినప్పుడు అనిపిస్తుంది అన్న ఓరి తినేసాలు. ఏదైనా ఇంట్లో పార్టీ చదువుతా అన్న, అప్పుడు పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంటది, మనం మందు అయ్యేటప్పుడు ఏచి వాట్ ఈస్ దిస్ అంటే చూడు, అప్పుడు దీని వేసాలో అనిపిస్తుంది. అంటే వాళ్ళు తాగుతారనే వాళ్ళు వృత్తాన్ని అది ఇంకానేం హక్కం లేదు, చచ్చేవాడు. లేని బాటలు ఎక్కే టైంలో అమ్మాయిలు సెల్ఫీ తీస్తారు కదన్నా, అప్పుడు అనిపిస్తుంది ఓరి దీనేశాలు అని. బాగా నువ్వు దగ్గరలో ఉంటావా హాస్పిటల్కి? నాకు తెలుసు. రాత్రిపూట గొడుగు పట్టుకొని వెళ్తూ ఉన్న అమ్మాయిని చూస్తే ఓరి దీనేశాలో అంటాం. గొడుగు పట్టుకొని వెళ్తున్నా, నువ్వు రాత్రి ఏం చేస్తున్నా? గొడుగు పట్టుకుంది ఈడే. గీతా సింగ్ లా ఉండి ఇలియానాలా పోస్ కొట్టినప్పుడు నరేష్ చెప్పు ఏదో. నీ ఫేస్ చూస్తే ఇలియానని. ఇంకెవర్రా? సమంతతో కాకుండా సమంత కుక్క పిల్లతో ఫోటో దిగుతా, సెల్ఫీ దిగుతా చూసిన, దాన్ని చూస్తే అనిపిస్తుంది ఓరి దీని వేషాలు అని. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళరా, ఫోటో దిగుతారంట. సెల్ఫీ పిచ్చిరా ఆడవాళ్ళకు ఉన్నంత మనకు ఉండదురా. శవంతో సెల్ఫీ దిగే వాళ్ళని చూస్తే ఓరి తినేశాలు అనిపిస్తుంది. అంటే బతుకున్నానే చచ్చిపోయినా కూడా వదలరు మీరు. ఖాళీగా ఉండి కూడా కాల్ చేయగానే బిజీగా ఉన్న వాళ్ళని చూసి ఓరి దినేశాలో అని. నువ్వేం చెప్పినా అర్థం కాకపోయినా నేను ఇచ్చేసిన. ఏం అడిగినా అన్ని పెళ్లి తర్వాతే అంటారు చూడన్నా, వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అన్న ఓరి దీనేశాలు అని. సెకండ్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో కరెంటు పోతే బాగుంటుంది అని అనిపిస్తుంది? హాయ్ నరేష్. నువ్వు గుండె కొట్టి కొట్టి బయటకు వచ్చేస్తుందిరా. అనుకోకుండా కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టినప్పుడు కరెంట్ పోతే బాగుండు అనిపిస్తుంది. నాకైతే నరేష్ లాంటి అబ్బాయి పక్కన ఉన్నప్పుడు కరెంట్ పోవాలనిపిస్తుంది. నేను వితౌట్ మేకప్ తో ఉన్నప్పుడు మా ఇంటికి ఎవరైనా అబ్బాయి వస్తే కరెంట్ పోతే బాగుండు అనిపిస్తుంది. నైట్ ట్యూషన్ లో నా పక్కన అమ్మాయి ఉన్నప్పుడు కరెంట్ పోతే బాగుంది అనిపిస్తుంది. ఎంతమంది అమ్మాయిలు ముందున్నప్పుడు ఇప్పుడు కరెంట్ పోతే బాగుండదు అనిపిస్తుంది అన్న. టీవీలో బుల్లెట్ బాస్కెట్ స్కిట్ వచ్చేటప్పుడు కరెంట్ పోతే బాగుండు అనిపిస్తుంది. నా ఒంట్లో కరెంట్ స్టార్ట్ అయినప్పుడు మెల్లగా కరెంట్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఎక్కువ తిరిగి ఫ్యూజ్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ వైరింగ్ చేయడానికి ఉండదు. వోల్టేజ్ గట్టిగా ఉందన్న. మా నాన్న ప్రోగ్రెస్ కార్డ్ చూసినప్పుడు కరెంట్ పోతే బాగుంది అనిపిస్తుంది అన్న. ఎందుకు కరెంట్ పోయేందుకు నువ్వు మసిరేసి తీసుకెళ్ళు. ఇంట్లో నా ఇష్టం షో వచ్చినప్పుడు చూడకుండా సీరియల్ పెట్టినప్పుడు కరెంట్ పోతే బాగుండు అనిపిస్తుంది అన్న. ఒక అందమైన అమ్మాయి నరేష్ తో సెల్ఫీ దిగుతుంటే కరెంట్ పోవాలని కోరుకుంటానన్న. థర్డ్ క్వశ్చన్, గాల్లో తేలినట్టు ఎప్పుడు అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ సాంగ్ విన్నప్పుడు. ఊగే ఉయ్యాల తెగినప్పుడు గాల్లో తేలినట్టు అనిపిస్తుంది.
నా బాయ్ ఫ్రెండ్ నాకు క్రెడిట్ కార్డ్ ఇచ్చినప్పుడు షాపింగ్ చేయమని అప్పుడు నాకు గాల్లో తెలినట్టు. నీకు విషయం తెలుసా, దానిలో డబ్బులు లేవని వాడికి తెలుసు. వాడు ఆఫీస్కి వెళ్ళి గాల్లో ఆల్రెడీ బ్యాలెన్స్ చెక్ చేసుకొని స్వైప్ చేయించుకొని తీసుకుంటా. నువ్వు స్వైప్ చేయించేదే లాస్ట్ బ్యాలెన్స్. నరేష్ కి ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నరేష్ తిరిగి నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు గాల్లో తేలినట్టు అనిపిస్తుంది. ఇది ఇంకో పువ్వు అనుకో, అది వాడిపోతే ఇది పెట్టుకో. బాయ్ ఫ్రెండ్ అడగకుండానే గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు అనిపిస్తుంది. నీ పక్కన నామే కిందకే పువ్వు ఇచ్చా, నీకు కూడా ఇచ్చేస్తా, ఏం పర్లేదు. నాది విశాలమైన హృదయం. నేను సెకండ్ హ్యాండ్ వాళ్ళని వాడను. ఇంకా అగ్గిస్తాను పిలిచిన అమ్మాయి ముద్దిస్తే గాల్లో తేలినట్టు ఉంటది. ఎండాకాలంలో కన్నాలు అండర్వేర్ వేసుకున్నప్పుడు గాల్లో తేలినట్టు అనిపిస్తుంది. జోబులో డబ్బులు లేనప్పుడు నాన్న ఫుల్ బాటిల్ తీసుకొస్తే గాల్లో తేలినట్టు ఉంటుంది. నన్ను పాడి మీద నలుగురు మోసినప్పుడు నాకు గాల్లో ఎగిరినట్టు అనిపిస్తుంది. ఎగ్జామ్ పేపర్ లో నరేష్ గురించి సోది రాసినా గానీ 100 మార్క్స్ కి 100 మార్క్స్ వచ్చినప్పుడు గాల్లో తేలినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఇప్పుడు నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి రాబోతున్న మోస్ట్ బ్యూటిఫుల్ సింగర్ ఉమా నేహా. లెట్స్ వెల్కమ్. That was Uma Neha. Thank you so much. Welcome to నా షో నా ఇష్టం. ఇక్కడికి వచ్చిన ప్రతి సెలబ్రిటీ తోటి నేను ఒక సిగ్నేచర్ చేయించే అలవాటు ఉంది. ఆ సిగ్నేచర్ వైట్ పేపర్ పెన్ను తీసుకుంటా. మొత్తం ఏమైనా ఉంటే హాస్టల్ గీస్తలు రాయిపించేద్దాం. ఈ అమ్మాయి అలాగే అందంగా ఉంది కదా. మ్యాటర్ ఏంటంటేరా నీకు అక్కబరస అవుతుంది. ఓకే కాదురా, నీలాగుందా అందంగా ఉందా? అయితే నీలాగే. సో మొత్తానికి సిగ్నేచర్ ఏంటి అంటే నేను చేసి చూపించడం కంటే మా వాళ్ళందరూ కలిసి చేసి చూపిస్తారు. ఆ సిగ్నేచర్ చూసి అబ్సల్యూట్ గా నువ్వు చేయాలి. ఓకే రెడీ? నుంచోండి అందరూ. చలో 1 2 3 స్టార్ట్. చాలా సింపుల్. మీరు అందరూ కూర్చోండి. ఇప్పుడు ఒక్కదాని ఉండొచ్చుగా. సరే మీరిద్దరు చేయండి రా. రెడీ? చలో 1 2 3 స్టార్ట్. రెడీ? 1 2 3 స్టార్ట్. మీరు చేసినందుకు ఆ స్టెప్ కన్నా వచ్చింది తెలుసా? థ్యాంక్ యూ సో గాడిదరే ఇన్ని రోజుల నుంచి కష్టపడి చేపిస్తుంది, నాకు రాలేదు. ఒక్కసారికి ఇలా అనేటప్పటికి వచ్చింది. అంటే కొంతమంది కొన్ని స్టెప్పులు చేస్తే చూడడానికి 2 కళ్ళు సరిపోవన్న. అవును, అక్క గురించి తమ్ముడే చెప్పాలి. నువ్వు రాగానే సరిపోదు కాదు కాబట్టి ఒక పాట పాడాల్సింది. షూర్. రెడీ? నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, నీ భయ్య టెంపర్, నువ్వింకా టెంపర్. బ్లడ్ లోనే ఉన్నదమ్మో బెండు తీసే టెంపరే. దమ్మున్న ప్రతి బోటికి ఉండాల్సింది టెంపరే.
ఎవడన్నా కెలికాడో లేచిపోద్ది టెంపరే కంట్రోల్ తప్పిందో మాట ఎనది టెంపరే ఓ లమ్మి అమ్మి 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 ఆమి తూమి టెంపర్ చూస్తారా హా సబ్కో ఫటాలే సబ్కో బచాలే నాచ్ 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 నాచ్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం పాట కూడా పాడేసి నా కోసం పాట పాడినందుకు క్వశ్చన్ పేపర్ అందుకో. అబ్బా ఓకే, ఎనీవేస్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. 3 క్వశ్చన్స్ లో పెద్దానికి 5 ఛాన్సెస్ ఉంటాయి, కానీ దానిలో 3 కరెక్ట్ చెప్పాలి. ఓకే, నువ్వు కానీ ఇవే క్వశ్చన్స్ ఇంతకు ముందు మా వాళ్ళని కూడా అడిగాను. మా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా, ఇంటెలెక్చువల్ గా, క్రేజీగా చెప్పారు. చలో ఫస్ట్ క్వశ్చన్, ఓరి దీని ఏషాలు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? 5 ఛాన్సులు ఉన్నాయి, 3 కరెక్ట్ చెప్పాలి. ఏమైంటుందబ్బా, మూవీలో కూర్చొని పాప్కార్న్ తింటున్నప్పుడు సౌండ్ చేయొద్దు అన్నప్పుడు ఎవరు తినేసారు? ఎవడేం చెప్పాడు? ఒక్కడు కూడా చెప్పలేదు. మిస్డ్ కాల్ ఇస్తే ఓకే అనుకుంటాం, కానీ సిమ్ నుండి కూడా మిస్డ్ కాల్ సిగ్గులేదు నీకు? చాక్లెట్. ఓకే, నీకు ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి, 2 కరెక్ట్ చెప్పాలి. నాకు మార్క్స్ ఎక్కువ వస్తాయని కోతలకు వస్తారు, కానీ రావు. అప్పుడు అంటే ఎగ్జామ్స్ లో ఒక్కడు కూడా చెప్పలేదు దానికి సంబంధించింది. అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకా 2 కరెక్టే చెప్పాలి, ఆప్షన్స్ లేవు. కంపల్సరీ చెప్తాను. చెప్తాను, మీ అక్క అట్లనే చెప్తుంది. మన ఫేవరెట్ హీరో తో పెళ్లి అవుతుందని కోతలు కోసినప్పుడు లైక్ దట్ అలా చెప్పాలి అనుకుంటుంది, కానీ చెప్పదు. ఈ ఎంకరేజ్మెంట్ భరించలేకపోతున్నాను చంటి గారు. నేను ఒకటే ఒక ఆప్షన్ ఉంది, చెప్పు, ఏం చేయలేము. ఓ మై గాడ్, ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి, తొందరగా. ఇక్కడ చాలా మందికి ఫేవరెట్ హీరోస్ ఉంటారు కదా, సో వాళ్ళకి పెళ్ళైనప్పుడు అయ్యో పెళ్ళైపోయిందే అని బాధపడుతుంటారు కదా, వాళ్ళని చూస్తే ఓరు దినేశాలు. సెకండ్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో కరెంటు పోతే బాగుంటుందని అనిపిస్తుంది? ఇప్పుడు లేడీస్ గురించి చెప్తాను. ఒక భయంకరమైన నిజం, మేకప్ లేనప్పుడు ఎవరైనా చూస్తే మనకు కొంచెం గిల్టీగా అనిపిస్తుంది కదా. ఎవరో చెప్పారు ఇది, బాగా చెప్పింది. నిలబడు. అవును, ఇంకా 4 ఉన్నాయి, టగటగా చెప్పేయాలి. క్లాసెస్ అంటూ అలా కంటిన్యూగా చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, దేవుడా అది ఈవినింగ్ అయితే, ఐ మీన్ నైట్ అయితే కరెంట్ పోతే సేఫ్ కదా అనిపిస్తుంది. ఎవరైనా చెప్పుంటారా అని. నైట్ ట్యూషన్స్ ఇంకా 3 ఉన్నాయి, ఒకటి చెప్పేస్తే కరెక్ట్ అయిపోతుంది. బేసిక్గా అబ్బాయిలు అమ్మాయిలతో ఉన్నప్పుడు, ఐ మీన్ ఎక్కడన్నా ప్రైవేట్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు గాల్లో తేలినట్టుంది అని ఎప్పుడు అనిపిస్తుంది? రోలర్ కోస్టర్ లో అలా అలా టర్న్స్ చేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు గాల్లో తేలినట్టుంది అనిపిస్తుంది. గాల్లో కాదు, ప్రాణాలే పోతున్నట్లుంటుంది. ఇక్కడ దానికి సంబంధించింది ఒక్కడు కూడా లేడు. మన ఫేవరెట్ హీరో సినిమా టికెట్ ఫస్ట్ డే ఫస్ట్ షో దొరికినప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఏంటి ఉండదా? అది కరెక్ట్ ఆన్సర్ కాదు. చెప్పలేదా? చెప్పలేదు. నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఖచ్చితంగా కరెక్టే చెప్పాలి. ఓకే, ఆ మంత్రం చదువుకో. అవసరం లేదు, మా లేడీస్ మంత్ర ఒకటి ఉంటుందిగా, వాడతాను. లేడీస్ కి షాపింగ్ అంటే ఎప్పుడు ఇష్టమే, క్రేజీ. బాయ్ ఫ్రెండ్ షాపింగ్ కి తీసుకెళ్ళి అలా కార్డ్ ఇచ్చేసి మర్చిపోయి చేసుకో అన్నప్పుడు ఇంకో 2 ఉన్నాయి, 2 చెప్పేసి. బేసిక్ గా గాల్లో తేలడం అంటే
బిల్డింగ్ నుంచి తోసేసినా గానీ పైనుంచి దూకినా గానీ బిల్డింగ్ నుంచి పడిపోతాం అంటే కదా, పై ఫ్లోర్ నుంచి అప్పుడు కింద పడేయటం. గాల్లోంచే కదా పడిపోయేది. ఇంకొకటే పవర్ స్టార్ సాంగ్స్ ఆల్వేస్ ఇన్స్పైర్ చేస్తాయి. ఆయన పాటలు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరం ఉండం కదా. సో ఆయన పాటలు వింటూ గాల్లో తేలిపోయే వాళ్ళు ఈ రౌండ్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. మన వచ్చిన స్టూడెంట్స్ లోంచి ఒకళ్ళని పిలిచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకో వాళ్ళ ఫ్రెండ్స్ కో వాళ్ళ కజిన్స్ కో ఫోన్ చేసి ఆడుకోవాలి. సూపర్. రైట్. అది ఏం ఆడుకుంటావు ఎలా ఆడుకుంటావు నాకు సంబంధం లేదు. ఓకే రైట్. మీ పేరు వెంకటేశన్. వెంకటేశనా? ఆయన ఫేస్ లో ఎక్సైట్మెంట్ ఉందా లేదంటే భయం ఉందా అర్థం కావట్లేదు. చంటైన ముందు డిసిప్లిన్ మెయింటైన్ చేయాలండి. అట్లనా లేకపోతే పక్కన అందమైన అమ్మాయి ఉందనే? ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? సురేష్ గారు. లెట్స్ కాల్ సురేష్ అంకులే. హలో హలో ఎవరండి? నేను హైదరాబాద్ అనిత హాస్టల్ నుంచి కాల్ చేస్తున్నానండి. హాస్టల్ వార్డెన్ మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఇక్కడ మీ అబ్బాయి వెంకటేష్ ఉన్నారు కదండి, శ్రీ సాయి కాలేజ్ లో చదువుతున్నాడు కదా. అవును మేడం, చెప్పండి మేడం. హాస్టల్లో డైలీ వచ్చి అమ్మాయిల వెంట తిరుగుతూ అమ్మాయిల్ని ఫాలో చేస్తూ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి రీఛార్జ్ చేయిస్తానని చెప్తూ అవి కొనిస్తాను ఇవి కొనిస్తానని చెప్పి ఫ్లర్టింగ్ చేస్తూ చాలా చాలా బ్యాడ్ గా చేస్తున్నాడు ఇక్కడ. మరి మీరేమంటారు? మీరేం చెప్పట్లేదా? ఎందుకు ఇలా అబ్బాయి ఇలా తయారయ్యాడు? మేడం మా బాబు అట్లా బాబు కాదు మేడం, మా పిల్లాడు. అలాంటి బాబు ఇంతకుముందు కాదేమో, కానీ ఇప్పుడు అలా తయారయ్యాడు, ఇప్పుడు అలాగే చేస్తున్నాడు. కాదు మేడం, అట్లాంటి పిల్లలు కాదు సార్. కరెక్ట్ ఉంటాడు మా బాబు. మేము సెక్యూరిటీ గారిని మాట్లాడుతున్నా సార్. నమస్తే సార్, చెప్పండి సార్. మీ ఓడు గోడ దూకి లోపలికి వస్తే పట్టుకున్నారు. మీ మాతానే ఉన్నాడు. మీ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేసినాం సార్. ఏం చేయమంటారు? ఇప్పుడు నన్ను రమ్మంటారండి అక్కడికి. మీరు ఎక్కడ ఉంటారు సార్? దిల్సుఖ్ నగర్ P&T కాలనీ. P&T కాలనీలో ఉంటారా? ఇది అనిత హాస్టల్ అని కొనాక్ థియేటర్ గల్లీ కాడ ఉంది, తెలుసు కదా మీకు. మరి మీ ఓడు అట్లా దూకుతున్నాడు, ఏం చేద్దాం? అదే సార్, అట్లా జరిగిందండి, నాకు తెలియదు. ఇప్పుడైతే మరి కట్టేసి అయితే పెట్టిండ్రు, పోలీస్ స్టేషన్ కి పట్టుకపోతా అన్నారు. నేను ఒక్క నిమిషం వాళ్ళ అయ్యకి ఫోన్ చేద్దామని చెప్పిన. సార్ నన్ను ఇప్పుడు ఎక్కడ రమ్మంటే చెప్పండి సార్, నేను వస్తాను. ఇప్పుడు మీరు 250 ఇచ్చిండ్రు అనుకో, మీ అబ్బాయిని ఇప్పుడే వదిలేస్తా. హలో సార్ 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 ఇప్పుడు 250 ఇచ్చిండ్రు అంటే మీ అబ్బాయిని ఇప్పుడే వదిలేస్తాం. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, నన్ను ఎక్కడ రమ్మంటారు? మీకు ఎక్కడ కలవాలి ఏంటి సార్? నాకు అంత కనిపించుకుంది, గడిపి ఉంది సార్. ప్లీజ్ సార్. మళ్ళా ఫోన్ చేస్తాం, ఒక్క నిమిషం ఉండండి, మళ్ళా ఫోన్ చేస్తాం. అరే ఆయన వాయిస్ ఎలా ఉందా? అచ్చా అబ్బా, అట్లెట్లా పోయింది సార్? బాగా మాట్లాడారు, ఓకే. కానీ నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ నాన్నగారికి ఒకసారి గట్టిగా చెప్పండి. మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ఆట నా ఇష్టం. ఇప్పుడు నేను పెట్టబోయే ఆట ఏంటి అంటే చాలా సింపుల్, అంతాక్షరి. రైట్. విచిత్రం ఏంటి అంటే ఇప్పటిదాకా సెలబ్రిటీస్ స్టూడెంట్స్ కలిసి ఆడుకున్నారు. ఈ రోజు నేను కూడా జాయిన్ అవుతా పాటలు. రైట్. సూపర్. మీరు లేట్ వచ్చారు కాబట్టి చెప్తా. వెళ్దాం అనుకున్నారా? బాంబే టికెట్ కి డబ్బులు లేక అయితే. వీళ్ళందరూ నా తరఫు, ఓకే, వాళ్ళందరూ నీ తరఫు. నువ్వు ఆటలో అట్టిపండువిరా. లేడీస్ ఫస్ట్ కాబట్టి మీరే స్టార్ట్ చేయండి.
తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా 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 వాతో ఏమొచ్చిందిరా నేను పాడతా చూడు వారే వారే మీ ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు దొరికింది సినిమా ఛాన్స్ ఇక వేసే మరో డోసు ఓ ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో ఒంటిలోన వేడి పుట్ట ఏమి చెయ్యను సారొస్తారొస్తారే సారొస్తారొస్తారే కోరికేదో రేగుతుంటే ఓరి నాయనో రంగరేసి లాగుతుంటే ఎట్టాగనో లోపలెక్కడో అంటుకుంది సెగ నీ చూపు కందిరిగా కోరిక తినగ తుచ్ పర్ ఫిదా హోగా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే దమ్ములాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే ఊర్వశివో నువ్వు రాక్షసివో రాక్షసి ఓ ఓకే ఓ ఓ వాన వల్లప్ప వల్లప్ప ఒల్లప్పగించే సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలే తారంగరంగా సామిరంగా ఇదే పాటను మేము ర్యాప్ లో పాడతాం మళ్ళీ మీరు ఇంకో పాట పాడి మళ్ళీ ర్యాప్ లో పాడతారా ఓకే రెడీ గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం పాపం ఎవరు మా ఇష్టం పం పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో బద్దన కమ్మ మంచు కొమ్మ కొమ్మ ముట్టుకో బద్దన కొమ్మ చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా నిన్ను పొందేదందుకు పుట్టానే గుమ్మ యో యో హని సింగ్ ఇప్పుడు ర్యాప్ పాడు నేను పొందేటందుకు యో యో హని సింగ్ పొందేటందుకు గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలా విరపూసేనా మనసంతా మధుమాసంలా విరపూసేనా కోయిల సంగీతంలా కిలకిలచేలా తేనెల జలపాతంలా సరదాలే సరదాడేలా మరి ఎప్పుడు ఆనందాలే ప్రతి నిమిషాన నువ్వు ఇంత బాగా పాడతావని నాకు ముందే చెప్పలేదు ఓకే నా అంట్రా నా నాని వయసు 28 నాని వయసు 28 లోనే ఉంటాడా మా ఇష్టం అండి నువ్వు చూసుకో కావాలంటే చేంజ్ చేస్తాడు చూడు నాని వయసు 28 నాని 28 నాని నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే 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 నచ్చావులే
కాబట్టి మనం లేచి ఈ ఎపిసోడ్స్ తోటి వీడికి ఒక అదిరిపోయే బిరుదు ఇస్తున్నాను మీ అందరి ఆధ్వర్యంలో. ఆ బిరుదు ఏంటి అంటే గాన ఓయపు. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి సిన్సియర్ గా జెన్యూన్ గా చెప్తా, ఈ రౌండ్ లో విన్నర్ ఎవరంటే ఆ అమ్మాయి అబ్బా. ఆ అమ్మాయికి ఇన్ని చాక్లెట్లు తీసుకురా. ఒకటి ఎంత విచిత్రం తెలుసా, గెలిచింది అని కళ్ళద్దాలు చేసేసింది, ఒక చాక్లెట్ పట్టుకోవట్లే. చూడు ఒకటి సైడ్ బిజినెస్ చాక్లెట్ ఫ్యాక్టరీయా? వాళ్ళు అవే మళ్ళీ రివర్స్ నాకు 2 రూపాయలకి అమ్ముతారు బయటకు వెళ్ళిన తర్వాత. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు నా షో నా ఇష్టం. ఈ రౌండ్ బ్రహ్మాండం కంప్లీట్ అయిపోయింది, ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చేవారా కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బై, సీ యూ, వి ఆల్ లవ్ యూ. ఇక్కడ ఎవరిదో వంగరం ఉంది. చిరంజీవా నేను భూమి నుండి దిగి వచ్చిన అతిలోక సుందరి. అతుకులో బొంతలాగా ఉన్నావు, నువ్వు అతిలోక సుందరి అంటే. అప్పుడు అంగుళికం జార విడుచుకొని మా ఇంద్రజ మెగాస్టార్ చిరంజీవి గారితో సెటిల్ అయింది. ఈ రోజు నా అంగుళికం జార విడుచుకొని నీతో నేను సెటిల్ అవుతా. నాదా నా సోకులు చూసి మాట్లాడండి. ఎండిపోయిన ఆకులో సోకులు అంటే నాదా నా బిగి కవుల్లో బంధిందా. ఎప్పుడు వచ్చినా నా బిక్కౌకిలి ఏముంది అక్కడ? మీ అక్క ఎవరన్నావు? ఇంద్రజ. దానికి రెక్కలున్నాయి, నీకేంటే వాళ్ళంటే బొక్కలున్నాయి. సంగతి చెప్తా కావాలి కాక. మీరు చాలా అదృష్టవంతులు స్వామి. అది మాత్రమే అయిపోయింది, మీరు రండి. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పర్ఫార్మర్ అని పేరు తెచ్చుకున్న జ్యోతి గారు, లెట్స్ వెల్కమ్. కొబ్బరి బొండం వాటర్ ని ఫిల్టర్ చేసి మినరల్ వాటర్ తాగుతున్నాడు. ఆ పిక్చర్ లో మన ఇద్దరం ఉంటే ఎంత బాగుంటుందో.